మారని మా ప్రభువా, మొదటి వారు ప్రకృతి వారు మీరే ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధులు 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 నిత్యం గానపతి గానవతో కొనియాడవలసిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాత్రి వేళ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ రాష్ట్రంలో గత రోజు నుంచి మీరు వాడుకుంటున్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వైజాగ్ ప్రాంతం నుంచి మా మధ్య నడిపించేందుకు స్తోత్రం తండ్రి. 2 రోజుల యొక్క సెషన్స్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. నాయన చక్కగా గుడిలో జరుగుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కార్యక్రమాల నుంచి మీరు మంచి ఆరోగ్యవంతంగా చేర్చి మా మధ్య నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాత్రి వేళ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తుతిస్తూ కొనియాడుకుంటున్నాం. రాని వారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. త్వరపెట్టి నడిపించుకుని వేడుకుంటున్నాం. దుప్పి నీటి భాగాలకు ఆశపడినట్లు ఆశ్చర్య ప్రాణాన్ని నడిపించుకుని ప్రార్థిస్తుంటున్నాం. రాత్రి వేళ తండ్రి మీరు ఆశీర్వాదం అందిస్తుండగా నీ శుభార్తను నడిపించుకుని ప్రార్థిస్తుంటున్నాం. మాకు కావలసిన వాక్యాన్ని అనేక చెవులు వేడుకుంటున్నాం. శుంఠి తేనె ధార కంటే అతి మధురమైనటువంటి నీ యొక్క వాక్యము రిలయన్సులు కలిగినటువంటి నీ యొక్క వాక్య కట్టాన్ని రాత్రి వినిపించి పాపకి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించుకుని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా నేను నీ కొరకే సమర్పించుకున్న నీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ దాసులు ఇక్కడ నిలబడుతుంటుండగా మీ శుభాత్మను మరుగుపరిచి మాకు కావలసిన వాక్యాన్ని అనేక చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించుకుని వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నీ కరుణాత్మకు అప్పచెప్పుకుంటుండగా దీవించుకుని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా కొరకు త్వరగా తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనతో మనం నడిపించినటువంటి భాస్కరణ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్య ఉన్నటువంటి జాన్ రంగారావు గారు విశాఖపట్నం నుంచి మన మధ్యకి వచ్చి ఉన్నారు. దేవుని వర్తమానాన్ని వినడానికి మరి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి గమనంగా పెట్టుకొని పోకుండా దయచేసి నిద్రపోకుండా దేవుని మాటలు వినవలసిందిగా తీసుకున్నాము మనం చేస్తున్నాము. దయచేసి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి జాన్ రంగారావు గారు వైజాగ్ వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు నా ప్రయాణం ఉన్నది. బెంగళూరుకు వెళ్తున్నాను. వెళ్ళే ముందు మీతో ముచ్చటించాలని, వాక్యము పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 41 వరకు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి
4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇతరులలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము. యేసు వైపు చూచుచు అందరి తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. యేసు వైపు చూడాలంటే శరీరానుసారమైన నేత్రాలను మూసుకోవాలి. హృదయ సంబంధమైన నేత్రములు తెరుచుకోవాలి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, నాయన, ఇద్దరు అన్నదమ్ముల కథ మా ముందు పెట్టావు. ఆంధ్రేయ, సీమోను, పేతురు. నీవు అన్నదమ్ముల స్టోరీలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని ఆనందింపచేయి, మమ్మల్ని ఆశీర్వదింపచేయండి. మహిమ, ఘనత, ప్రభావం నీకు కలుగుగాక. యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఆంద్రేయ గారు మొదట యోహాను దగ్గర శిష్యవర్గం చేయడానికి, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర వాక్యం నేర్చుకోవడానికి, ఆయన శిష్యుడుగా చేరడానికి సిద్ధపడ్డారు. మరునాడు మరణ యోహాను అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని గొర్రెపిల్ల, నా వెనుక వచ్చేవాడు, ఆయన చెప్పుల వారును సైతం నేను విప్పడానికి ఎవరు కాను అని ఎవరి గురించి యోహాను పలికిలో ఆ దేవుని గొర్రెపిల్ల యోర్దాను అదరిన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఎరువెత్తి కేకలు వేస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆయన వెంబడి వెళ్ళవలసింది, ఆయనే అనుసరించవలసింది. మీరు ఎందుకున్నారు, నా దగ్గర ఎందుకున్నారు అని భావం. దేవుని గొర్రెపిల్ల యేసు అని చెప్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల యేసు. ఆ శిష్యులు విని యేసును వెంబడించేది. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడగగా, మీరు ఏమి వెతుకుతున్నారు? యోహాను గారి దగ్గరికి శిష్యరికం చేస్తున్నారు, మరలా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? యోహాను గారి శిష్యులు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని వారిని అడగగా, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగింది. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. రబ్బీ, బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? నీవు ఊరు పేరేది? నీవు ఉండే ఇల్లు ఎక్కడ
అని అడిగారు. అయితే వచ్చి చూడుము అన్నాడు ప్రభువు వారు. వచ్చి చూడుము, నేను ఎక్కడ నివాసం ఉన్నానో, ఎక్కడ కాపురం ఉన్నానో వచ్చి చూడండి, వచ్చి చూడండి. తర్వాత మీకు ఇష్టమైతే నా శిష్యులుగా చేరండి, లేదంటే మీ దారి వేసి చూసుకోవచ్చు అని యేసు ప్రభువు వారు జవాబు చెప్పారు. ప్రభువు వారు రాత్రి వారితో రాత్రి గడిపి వేకువనే లేచి మెస్సియాను కనుగొన్నామని, మెస్సియాను మేము కనుగొన్నాం, మెస్సియా రక్షకుడు ప్రభువు వారు మేము కనుగొన్నాము. ఆ దినమున ఆయన యొక్క బస చేసి, అప్పుడు పగలు 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. మొట్టమొదట తన తమ్ముడికి యేసు ప్రభువు వారిని పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదట తోబుట్టువుకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మొట్టమొదట కుటుంబములకి యేసు ప్రభువు వారిని పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదట లోకము ఏ వ్యక్తికి తాను నివాసం చేస్తున్న కుటుంబమే. లోకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం. లోకులు అనగా కుటుంబమే. కుటుంబం ఏమనుకుంటారు? లోకులు చాలా ప్రమాదకరం. ఏమైనా అనుకుంటారు. కుటుంబం ఏమైనా అనుకుంటారు. ఆ వ్యక్తికి మొదట పరిచయం కుటుంబమే. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటారో, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళు. నాకు సమాధానం చెప్పండి. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నవారు మన గురించి తెలుసా? వాళ్ళకి లోకమే కదా, మనుషులే కదా, సమాజమే కదా. అమెరికాలో ఉన్నవారు, న్యూయార్క్లో ఉన్నవారు మన గురించి ఏమనుకుంటారు? మన గురించి అనుకోవడానికి ఏమున్నదని అనుకుంటే మొట్టమొదటి కుటుంబం వాళ్ళే అనుకుంటారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అనుకుంటారు, స్నేహితులు అనుకుంటారు. ఆ తర్వాత వీధిలో వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత ఆ ఊరిలో వాళ్ళు అనుకుంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మన కొరకు ఏమన్నా అనుకుంటారా? బొంబాయి నగరంలో ఉన్న వాళ్ళు మన కొరకు ఏమన్నా అనుకుంటారా? ఎవరు ఏమన్నా అనుకోని మా తమ్ముడిని కలుసుకోవాలి, పేతురు గారిని కలుసుకోవాలి, పేతురును కలుసుకోవాలి. ఆ ఆశ, ఆ పట్టుదల 4 గంటల వరకు రమారమి, 4 గంటల వరకు మధ్యాహ్నము తెల్లవారి లేచిన దగ్గర నుంచి వెతుకుతున్నాడు. కనుగొని అంటే దొరికినాక మాట్లాడుతున్నాడు. కనుగొని ఎవరే ఏమన్నా అనుకొని ఈరోజు పొద్దు సాయంత్రం రాత్రి గడిచినా తప్పకుండా పేతురు గారిని కలుసుకోవాలి, మా తమ్ముడిని కలుసుకోవాలి. మా తమ్ముడు ఎక్కడ? మేము మెస్సియాను కనుగొన్నాము.
మేము మెస్సియాను కనుగొన్నాము, రక్షకుని కనుగొన్నాము, విమోచకుని కనుగొన్నాము. మా తమ్ముడు ఎక్కడ అని అన్న ఆరాటం, ఆంధ్రే గారి ఆరాటం 4 గంటల వరకు వెతుకుతున్నాడు. తీరానికి చేపలు పట్టేవాళ్ళు తీరానికి వెళ్ళి చూస్తే అక్కడ లేడు. యోహాను గారి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ లేడు. ఆశ్రమము గురువు గారి ఆశ్రమము, యోహాను గారు ఉన్నారు, అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు వెతికి పట్టుకోవాలి అని వెతుకుతూ ఉన్నాడు. ఎలాగైనా పట్టుకోవాలి, పట్టుదలతో ఉన్నాడు. ఎలాగైనా పట్టుకోవాలి. మేము యేసు ప్రభువును కనుగొన్నాం, మెస్సియాను కనుగొన్నాం అని చెప్పాలి తమ్ముడికి. అమ్మ మీరు ఏం చూస్తున్నారు? హల్లెలూయా హల్లెలూయా. మీరు అటువైపు చూడొద్దు, మీరు దృష్టి అంతా ఇటువైపు ఉండాలి. ఆమేన్ ఆమేన్. ఎలాగైనా తమ్ముడిని కలుసుకోవాలి, పేతురు కలుసుకోవాలి, సంగతి చెప్పాలి, వివరం చెప్పాలి, మెస్సియాను కనుగొనామని చెప్పాలి. ఎలాగైనా కుటుంబంలో సభ్యులకు చెప్పాలి, అన్నదమ్ములకు చెప్పాలి, తోబుట్టువులకు చెప్పాలి, అక్కచెల్లెలకు చెప్పాలి. ఎలాగైనా చెప్పాలి. దినమెల్లా అతను ఉండే చోటు వెతుకుతున్నాడు. పని దగ్గర లేడు. ఏం పని చేస్తారు? చేపలు పడతారు. పని దగ్గర లేరు, ఆశ్రమం దగ్గర లేరు అని అమ్మయ్యా మా తమ్ముడు దొరికేశాడు. ఒరే తమ్ముడు మేము మెస్సియాను కనుక్కున్నారా? అయితే ఇక్కడ మెస్సియాను ఎక్కడ కనుక్కున్నారు? వచ్చి చూడు, ఇప్పటికే ఆలస్యమైంది, వచ్చి చూడు, బలవంతంగా వచ్చి చూడు అని చేయబట్టుకున్నాడు. అమ్మయ్యా ఒక పని అయిపోయింది అని మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చాను. యేసయ్య వద్దకి తీసుకొని వచ్చాడు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. మరునాడు ఆ ఊర్లకు వెళ్ళి చూడండి, 1 నిమిషం 2 నిమిషాలు నా వైపు చూడండి. హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ లేదు. మీరు అవతల వాటి వైపు చూస్తే ఏమో అక్కడ ఎవరో ఉన్నారనుకుంటాను. అయితే 2 స్నేహితులు ఉన్నారు. ఫిలిప్పును కనుగొన్నాడు, నన్ను వెంబడించమని చెప్పాడు. అయితే ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిలో ఆయనను కనుగొంటివి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పారు. ఇక్కడ ఒక మిత్రుడు, ఒక ఫ్రెండ్ కనబడుతున్నాడు. ఫిలిప్పు నతానీయుల కొరకు వెతుకుతున్నాడు.
నాతానియేలు చూసారా, నాతానియేలు చూసారా, నాతానియేలు చూసారా, నాతానియేలు చూసారా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడండి, సత్యనారాయణ అని పేరు. ఒక సంవత్సరం అయింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో ఎక్కడ చూసినా ఇద్దరు కనబడతారు. ఏ రాత్రి చూసినా, ఏ పగలు చూసినా, ఉదయాన్ని చూసినా. ధనరాజు ఎక్కడున్నాడు అంటే సత్యనారాయణతో ఉంటాడు. ఆ మాత్రం తెలియదని నానుడి. సత్యనారాయణ ఎక్కడున్నాడని చూస్తే ధనరాజు గారితో ఉంటాడు. ఇద్దరు స్నేహితులు, డీప్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ వరకు, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నాం. ఎక్కడ మధ్యరాత్రి, అపరాత్రి, ఉదయాన్నే వాడితో నేను, నాతో వాడు. అలాంటి స్నేహబంధం ఫిలిప్ గారితో, ఆంధ్రయ్యతో, నతానియేలుతో. నా ఫ్రెండ్లు కనుక్కున్నారా అని ఫిలిప్ అడుగుతాడు నతానియేలు గారి గురించి. ఒరే, మీరిద్దరూ ఒకే చోట ఉంటారు. ధనరాజు గారిని చూస్తే సత్యనారాయణ ఉంటాడు, సత్యనారాయణ చూస్తే ధనరాజు గారితో ఉంటాడు అని అనుకుంటారు. ఎప్పుడు విడిపోయారు మీరు, ఎప్పుడు కనపడకుండా పోయాడు, అదేంటో విచిత్రము అనుకుంటారు. అయితే ఫిలిప్ కనుగొంటాడు. అన్న తమ్ముని కనుగొన్నాడు, ఫ్రెండ్ మరొక స్నేహితుని కనుగొన్నాడు. స్నేహబంధము చాలా గొప్పది. స్నేహితులు ఎవరైనా చిరకాల స్నేహితులు ఉండటం మంచిది. ఎప్పుడైనా మనము మెస్సియాని కనుగొంటే, మనం ప్రభువారిని కనుగొంటే మనకు క్లోజ్ ఫ్రెండ్తో చెప్పవచ్చు. మన మాట నమ్ముతారు. ఒరే, నేను మెస్సియాని కనుగొన్నాను. ఎవరు మెస్సియా? నతానియేలుకు బాగా తెలుసు. నజరేతులో నుంచి మంచిదేమైనా వస్తాడా సందేహం వెలుగుచ్చాడు. నజరేతులో నుంచి యోసేపు కుమారుడు, నజరేతులో నుంచి ఆ గలిలయ పట్టణస్థుడు, దేశము కాపురస్తుడు, ఆ ఊళ్ళో నుంచి, ఆ కపెర్నహూము నుంచి, నజరేతులో నుంచి, ఆ పట్టణాల నుంచి మంచిదేదైనా ఎందుకు వస్తుంది అని అభిప్రాయం నతానియేలు. వచ్చి చూడు, ఇప్పటికే ఆలస్యమైంది, వచ్చి చూడు నతానియేలు, వచ్చి చూడు వెంబడి పెట్టుకొని వెళ్తున్నాడు. వచ్చి చూడు అంటున్నాడు. స్నేహితులు అమరికలు లేకుండా మాట్లాడతారు. స్నేహితురాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసినా తనివి తీరా ఒకరి మీద ఒకరు పడి ఏడ్చినా ఎందుకో ఏడుస్తారు. అమ్మో ఎంతకాలం వరకు, అమ్మో ఎలా ఉన్నానో అనుకుంటారు. స్నేహితురాలు అంత ఏడ్చి, ముక్కు నుంచి ఈడ్చి అంత ఏడ్చి, సరే కానీ బాగున్నావా, అప్పుడు ప్రశ్న అడుగుతారు. బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎంతమంది పిల్లలు, ఎప్పుడో చూశాను. ఆ చెప్పల్ని కుడతారు, బుగ్గల్ని కుడతారు, చేతులు చేయి పట్టుకుంటారు. ఎంత స్నేహబంధం. అయితే మెస్సియాని కనుగొన్నాం. మెస్సియా ఎవరు? నజరేతు నుంచి వచ్చినవాడా? యోసేపు కుమారుడా? యోసేపు కుమారుడు వేరే బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ వాడు ఉన్నాయి. మెస్సియా ఎక్కడ వాడు, ఎవరి నుంచి వస్తాడో ఎవరికి తెలియదు కదా. మెస్సియా యేసు అని కనుగొన్నామని చెప్తారు. వీళ్ళారా, రహస్యం ఏదైనా ఉంటే, దాపరికమైనది దాచుకోవాల్సింది ఏదైనా ఉంటే ఎవరితో చెప్పుకుంటారు? ప్రాణ స్నేహితులతో చెప్పుకుంటారు. విడదీయరాని బంధము ఎవరితో చెప్పుకుంటారు? ప్రాణ స్నేహితులతో చెప్పుకుంటారు. అయితే
కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లోకము. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కుటుంబమే లోకం, ఫ్యామిలీ లోకం, అన్న అక్క చెల్లి తమ్ముడే లోకం, ఫ్రెండ్స్ లోకం. అయితే ఆంధ్రేయ మంచి పని చేశాడు. వచ్చి చూడరా, వచ్చి చూడరా, నువ్వన్నీ అలాగే అంటావు, వచ్చి చూడరా అని తమ్ముడితో పేరుతో అంటాడు. ఆ మాటే వచ్చి చూడు, నతనీయులు వచ్చి చూడు. మెస్సియాను కనుగొన్నామో, మరొకరిని కనుగొన్నామో, దయ్యాలరాజును కనుగొన్నామో, సైతాన్ గారు దొరికాడేమో. వచ్చి చూడరా, వచ్చి చూడు. నాతానీయులు చేయబట్టుకొని స్నేహితుని మెడ మీద చేసి యేసు ప్రభు దృష్టిలో పడిన వెంటనే, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నీవు నాకు తెలుసు. అమ్మా, అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నాను, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు తెలుసు, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలుసు. నాతానీయులు గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఎప్పుడు పిలిచాడు? తల్లి గర్భంలో పడకమునుపే పిలుచుకున్నాడు. నా పని చేయాలని తల్లి గర్భంలో పడకమునుపే. అయితే ఫిలిప్పు నతానీయులు వచ్చి చూడమన్నప్పుడు ఎక్కడున్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు. తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. పండంటి బాబు పుడతాడు. అంజూరపు చెట్టు కింద కూర్చుంటే ఎండవేళ చల్లవి నీడనిచ్చే చెట్టు కింద కూర్చుంటే, అంజూరపు చెట్టు కింద కూర్చుంటే అంజూరపు చెట్టు కాయలు రాకముందు ఆకులే ఆరోగ్యం ఇస్తాయి, కాయలు ఆకలి తీరుస్తాయి, పండ్లు కాయలు మానుతాయి. అంజూరపు ఆడ రాజని హిజ్కియా రోగము జబ్బు మరణకరమైన జబ్బు కలిగి ఉంటే అంజూరపు ఆడలతో ఆయన గాయం కడతాడు. అంజూరపు ఆడ గాయములను మానుతుంది, మరణకరమైన రోగాలను తగ్గిస్తుంది. ఆకులుగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని ఇస్తాయి, కాయలు ఆకలి తీరుస్తాయి. అంజూరపు చెట్టు ఇట్ సెల్ఫ్ చెట్టు ఆరోగ్యము సంబంధించింది. అంజూరపు చెట్టు నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నిన్ను చూచి తిని అని ప్రభువారు చెప్పారు. ఆ దెబ్బకు నతానీయేలు అని పేరు ఎలా తెలుసు? నతానీయేలు పేరు ఎలా తెలుసు? నా పేరు నతానీయేలు అని ఎలా తెలుసు? గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో పడకముందే తెలుసు నతానీయేలు అని. ఆయన అందరి గురించి తెలుసు. హృదయములను అంతరంగములను పరిశోధించువాడు ఆయన. ఏ అభిప్రాయంతో మీరు ఎక్కడున్నారో వారికి తెలుసు ప్రభువారికి. ఏ అభిప్రాయం మీలో ఉన్నదో బాగుగా ఎరిగినవాడు, అందరి గురించి ఎరిగినవాడు. ఎవరి గురించి రికమెండ్ చేయవలసిన అవసరం లేదు. ఎవరి గురించి కబురు చెప్పవలసిన అవసరం లేదు. అందరి గురించి అందరి అంతరంగంలో ఎరిగినవాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
అయితే ఒక కుటుంబము అన్నతమ్ముడు ఆంధ్రేయ పేతురును ప్రభువారికి పరిచయం చేస్తారు. ఒక స్నేహితుడు ఫిలిప్ గారు నతనేల్ గారికి పరిచయం చేస్తారు. అయితే ఆయన మీ ముత్తాత యాకోబు గారు నిచ్చెన ఒకటి వేయబడి ఒక కొస ఆకాశం అంటుకొని ఒక కొస భూమి మీదకి దిగివచ్చి అందులో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కలగన్నారు. అది కళ, డ్రీమ్. మనుష్య కుమారుడు నిచ్చెన అయ్యి దేవదూతలు ఎక్కుట దిగుట లిటరల్గా చూస్తారు. మనుష్య కుమారుడు మీదుగా నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుట ఎక్కి